హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ తాజాగా ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. వారంలో మిగిలిన రోజుల కన్నా ఆదివారం చాలా తేడాగా ఉంటుంది. ఈరోజు చాలామంది పర్యాటక ప్రదేశాల్లో ఊర్లకు వెళ్ళాలంటారు. అలా వెళ్ళే వారికి ఈరోజు వాతావరణ శాఖ బాగుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఎందుకంటే వాతావరణం ఇవాళ చల్లగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రశాంతంగా ఉంటుందని, అయితే భూమధ్య రేఖ ప్రాంతాల్లో మాత్రం 5 అల్పపీడనాలు ఉన్నాయని, వాటి ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై ఉండబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. భారీగా మేఘాలు పోగవుతాయని, అవి వచ్చే వారం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉందని శాటిలైట్ అంచనాల ప్రకారం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని, మేఘాలు తక్కువగా ఉంటాయని, ఎండ దట్టంగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రయాణాలు చేసేవారు ఎండ నుండి ఉపశమనం పొందేలా జాగ్రత్త పడాలని, బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని శాఖ సూచించింది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకి 25 కిలోమీటర్లుగా ఉంటుందని, ఏపీలో గంటకి 12 కిలోమీటర్లు, అలాగే తెలంగాణలో గంటకి 12 కిలోమీటర్లుగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మాత్రం గాలి వీచకపోతే ఒక్కపోత విపరీతంగా ఉంటుందని, అయితే తెలంగాణలో గాలి వేగం కొద్దిగా పెరుగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉష్ణోగ్రతలు చూస్తే తెలంగాణలో 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని, ఏపీలో ఏకంగా 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడి రోజులకు అనుకూలం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలో ఎండలు దంచేస్తున్నాయని, ఉదయం వేళ కాస్త చల్లగా ఉంటుందని, కానీ 10 గంటల తర్వాత వేడి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తేమ బాగా తగ్గిపోయిందని, తెలంగాణలో 30% ఉంటుందని, ఏపీలో కూడా 30% ఉంటుందని, తేమ తగ్గుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ 5 అల్పపీడన ప్రభావాలు బలపడినట్లు కనుకైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం మొదలవుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాలు కురిసే సమయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.